హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ సెంటర్ కు బ్యాలెట్ బాక్సులను తరలించారు. బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లను తీసి 25 ఓట్లకు ఒక బండిల్ గా కడుతున్నారు అధికారులు. 8:30 నుంచి బ్యాలెట్లను కౌంటింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరోవైపు కౌంటింగ్ సెంటర్లోనే ఉన్నారు అభ్యర్థులు, వారి ఏజెంట్లు. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పాల్గొనగా బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు బరిలో ఉన్నారు. ఇక గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉండగా క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ప్రారంభమైంది. కేవలం దీనిలో యాక్చువల్గా 112 ఓట్స్ ఉండగా దీనిలో కేవలం 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి ఒక 1 అవర్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందంటూ కూడా అధికారులు ప్రకటించారు. సో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 8 o'clockకి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కౌంటింగ్ సెంటర్స్కి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇప్పుడే మనం చూస్తున్నాం పూర్తిగా కౌంటింగ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో మనం చూసుకోవచ్చు ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండి గెలిచినట్లయితే కౌంటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. సో ఎంఐఎం అభ్యర్థికి 63 ఓట్స్ రాగా ఇటు గౌతమ్ రావుకు మొత్తం 25 ఓట్లు వచ్చాయి. సో మొత్తం 88 ఓట్లు పోలవగా దీనిలో 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. మిగతా 25 ఓట్లు ఇటు గౌతమ్ రావు అంటే బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. సో దీంట్లో మొత్తం 88 ఓట్లు పోలైతే 66 ఓట్లు ఇటు కార్పొరేటర్లు వేయగా మిగతా 22 ఓట్లు అనేది ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా వేశారు. సో మనం ప్రస్తుతం అటు విజువల్స్ లో చూసుకోవచ్చు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. సో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా బయటికి వస్తున్నారు. మొత్తం వాళ్లకు 25 ఓట్లు వచ్చాయి. ఇటు ఎంఐఎం అభ్యర్థి అంటే ముఖ్యంగా వాళ్ళకు ఎంఐఎం వాళ్ళకు 50 ఓట్లు ఉండగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకు ఓట్లు వేశారు. సో యాక్చువల్గా ఇదంతా కూడా అయితే మొదటి నుంచి బీజేపీ వీళ్ళు క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. సో మొదటి నుంచి ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ నుంచి వస్తే వాళ్ళు కానీ మాకు ఓటేస్తారని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళకు ఉన్న ఓట్లు మాత్రం 24, కానీ ఒక ఓటు మాత్రం వీళ్ళకు ఎక్కువగా వచ్చింది. సో ఇటు బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఇటు 18 కార్పొరేటర్లు అలాగే 18 కార్పొరేటర్లతో పాటు 6 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. సో వీళ్ళు పోగా ఒక్కటి ఎక్స్ట్రా వీళ్ళకైతే ఓటు వచ్చినట్లయితే వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఎంఐఎంకు సంబంధించి మొత్తం 50 ఓట్లు ఉన్నాయి. ఈ 50 ఓట్లలో 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో ఉన్నారు. అలాగే దీంతో పాటు కాంగ్రెస్కు సంబంధించి మొత్తం 14 ఓట్లు ఉన్నాయి. దానిలో 7 ఎక్స్ అఫీషియో కాగా 7 కార్పొరేటర్లు ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ నుంచి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి అటు కాంగ్రెస్ అటు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఇప్పటికే బయటకు వచ్చారు. సో అఫీషియల్గా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ప్రకటించారు. సో యాక్చువల్గా ఇది ప్రాధాన్యత క్రమంలో జరగాల్సిన ఓటు, కానీ దీనిలో ఎవరు కూడా రెండో ప్రాధాన్యత ఓటు వినియోగించుకోలేదని ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ప్రకటించారు. సో దీనిలో ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా ఓటింగ్లో పాల్గొనే వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మొదటి ప్రాధాన్యత క్రింద 1వ నంబరు, అలాగే నెక్స్ట్ తర్వాత 2వ ప్రాధాన్యత కింద 2వ నంబర్ వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ దీంట్లో ఎవరు కూడా 2వ ప్రాధాన్యత ఓటు ఉపయోగించుకోలేదు. కేవలం మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఇదంతా కూడా అయిపోయింది. సో దీని ప్రకారం మొత్తం వచ్చిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ ఎవరికైతే వస్తుందో వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తారు. సో దాని ప్రకారమే ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజుల్ హసన్ని ప్రకటించారు. సో కాసేపటి క్రితమే అఫీషియల్గా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. మొత్తం 88 ఓట్లలో 63 వచ్చేసి ఇటు వీళ్లకు ఎంఎంకు అలాగే నెక్స్ట్ మిగతా 25 ఓట్లు వచ్చేసి
బీజేపీకి వచ్చినట్లు కూడా ప్రకటించారు. సో ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. కేవలం 45 మినిట్స్లో, అంటే 8:40 ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది. 45 మినిట్స్లో ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. యాక్చువల్గా 112 ఓట్స్ ఉంటే దీంట్లో 24 ఓట్లు బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు పోల్ అవ్వలేదు. సో దీంతో మిగతా 88 ఓట్లే కాబట్టి సో వీటన్నిటిని కూడా బండిల్స్గా 25 కట్టారు. సో ఆ తర్వాత ఒక్కొక్కటి తీసి బ్యాలెట్లన్నిటిని కూడా క్లియర్గా పెట్టేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికి